ఏంటి బావా ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. చివరికి ఏ అనర్థానికి దారి తీస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది. వదిన తనే హంసను హత్య చేశానని ఎందుకు ఒప్పుకుంది? కారణం లేకుండా అక్క ఏ పని చేయదు. అయినా తనపై హత్యానేరం వేసుకోవాల్సినంత కారణం ఏముంటుంది? అసలు నెల్లూరులో ఆ హంస మన బాబుని కిడ్నాప్ చేసిందని తెలియగానే అక్కకో, బావకో, అమ్మమ్మకో, తాతయ్యకో ఎవరికొకరికి చెప్తే పోయేది. వాళ్ళ సంతోషం ఎందుకు చెడగొట్టాలని దాచాల్సొచ్చింది. నువ్వు వాణ్ణి తీసుకొచ్చేసావు కదా, తర్వాత అక్క అక్కడికి ఎందుకు వెళ్లాల్సొచ్చింది? పైగా ఆస్తి కోసం అంటూ ఇప్పుడు అంటుంది. కానీ అక్క ఆస్తి ఆశించేది కాదు. అదే నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అక్కని ఆ హంస ఏదైనా బ్లాక్మెయిల్ చేసిందేమో? చేయొచ్చు, అందుకే వెళ్ళుండొచ్చు. ఏదైనా ఘర్షణ జరిగుండొచ్చు. తప్పనిసరి పరిస్థితిలో తన ప్రాణరక్షణ కోసం ఏమన్నా హత్య చేసిందేమో. చచ్చా, ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్క అలాంటి పని చెయ్యదు. చెప్పలేం స్వర్ణ. ఏదో అంటారే, పిల్లిని గదిలో బంధించి హింసిస్తే పులిలా మారుతుందని. అక్క అలా చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా బావా? నమ్మటం కాదు, రకరకాలుగా ఊహిస్తున్నా. ఏదేమైనా మనం చెప్పకపోవటమే దీనంతటికీ కారణం అనిపిస్తుంది. తప్పంతా మనదే బావా. ఆ తప్పు సరిదిద్దుకోవడానికైనా అక్కని నిర్దోషిగా నిరూపించి మనం ఎలా అయినా తనని బయటకు తీసుకురావాలి. నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ ఏంటి బావా? కానీ పెద్ద దిక్కు గ్రాని ఉందిగా, తను ఊరికే ఉండదు. తను చెప్పినట్టు చేద్దాం. ఇప్పుడు అలా ఇలా అని మనం ఓపెన్ అవ్వడం మంచిది కాదు. వదిలే నా పాత్ర ఎంతవరకు ఆ హత్య విషయంలో ఉందో వివరంగా చెప్పింది. తను చేసిందో, చేయాల్సొచ్చిందో నిదానంగా తర్వాత తెలుస్తుంది. తనే చేశానని అంత బలంగా చెప్తుంది. నా భయం అదే. దాన్ని ఆధారం చేసుకుని శిక్ష ఖరారు చేయరు కదా. తాతయ్య ఉన్నాడుగా, అంతదాకా రాలేదు. ఏదో లా పాయింట్ మీద బయటికి తీసుకొస్తారు. అలా తేవడమే అందరికీ సేఫ్. అందరికీ సేఫా అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? ఉద్దేశం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు బావా. నీ మాటల్లో మరో అర్థం వినిపిస్తుంది. నిజం చెప్పు బావా, నీకేమన్నా నిజం తెలుసా? తను నా అక్క. నా కోసం తనెంత చేసిందో నీకు తెలుసు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కత్తి నువ్వు పట్టుకున్నానన్నావు. దాని మీద వేలి ముద్రలు నీ వేలి ముద్రలతో టాలీ అయ్యాయి. అంటే నేను హత్య చేశానన్నా నీ అనుమానం? అక్క తను హత్య చేశానని ఒప్పుకుందని అనుమానించాల్సి వస్తుంది. షటప్! పిచ్చి పిచ్చిగా ఊహించుకో, అనవసరంగా అనుమానించుకో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,